మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. ఉద్యమాల గెలమ్మనని, ఉద్యమాల గెలమ్మనని గత 27 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆయా జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని జిల్లాలకు సంబంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కొండగట్టుకు వచ్చారు. కొండగట్టు అంజన్న వద్దకు వచ్చారు. కొండగట్టు అంజన్న, నువ్వే మాకు చెప్పు, కనీసం మా సమస్యను మీరైనా పరిష్కరించాలంటూ వాళ్ళు కొండగట్టు మీదికి పాదయాత్రగా వెళ్లేందుకు ఆయా జిల్లాల నుంచి వందలాది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులంతా ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. ఇక్కడ వీళ్ళు కొండగట్టు కింది నుంచి పైదాకా పాదయాత్ర వెళ్ళడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎంతమంది వస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి దాదాపు 1000 మంది దాకా సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి పరిధిలోకి రావడం జరిగింది. మరి గత 27 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25,300 మంది కుటుంబాలు ఎప్పుడైతే సమగ్ర శిక్ష కుటుంబ ఉద్యోగస్తులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ హామీ ఇచ్చి 100 రోజులు కాదు కదా, ఒక 1 ఇయర్ గడిచినప్పటికీ కూడా ఎటువంటి హామీలు కూడా అమలుకు నోచుకోకపోవడం వల్ల 20 రోజులుగా రోడ్డుపై ఉన్నామన్నా. మరి మేము ఈ యొక్క మా న్యాయపరమైన డిమాండ్ సాధన కోసం మేము ఎక్కడ మెట్టు లేదు, మొక్కని దేవుడు లేడు. అట్లాగే మేము ఇక్కడ ఉన్నటువంటి డిఓ స్థాయి నుండి ఎమ్మెల్యే గారికి కానీ, ఒక మినిస్టర్ కానీ విప్లకు కానీ, చివరికి డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా విద్యాశాఖలో మేము అతి ముఖ్య పాత్ర పోషిస్తున్నాము. మరి 15 నుండి 20 సంవత్సరాల నుండి కూడా మా సేవలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మరి స్వయాన విద్యాశాఖ మంత్రి గారే అయినటువంటి మా ముఖ్యమంత్రి గారు ఒక తండ్రి పాత్ర లోపల ఉండి ఈరోజు 27 రోజులుగా రోడ్లపై ఉన్నప్పటికీ కూడా మహిళా ఉద్యోగులు, మా కేజీబీవీలు, అట్లాగే భవిత సెంటర్లు, ఎంఆర్సీలు, స్కూళ్ళు అన్నీ కూడా మూతపడి విద్యార్థుల లోపల బోధన కుంటుపడి ఉంది. అయినప్పటికీ కూడా కనీసం సీఎం గారు స్పందించకపోవడం వల్ల ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామికి మేము ఒక మెమోరాండం సమర్పించుకొని మొక్కులు సమర్పించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మైండ్ను మార్చి, ఆలోచన విధానాన్ని మార్చి విద్యాశాఖ లోపల విలీనం చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని వేడుకోవాలని కోరుకుంటున్నామన్నా. అందుకే ఈరోజు అందరం కూడా ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కు తరలి రావడం జరిగింది. పాదయాత్రగా వచ్చి ఈరోజు స్వామివారిని దర్శించుకుంటాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని కూడా కోరుతున్నామన్నా. ఇది వాళ్ళు కొండగట్టు ఆంజనేయ స్వామికి మొక్కు చెల్లించుకొని ఈ రాష్ట్ర సీఎం మనసు మారేలా తమ డిమాండ్ నెరవేర్చే దిశగా చూడాలని వీరు కోరుతున్నారు. వీళ్ళు ఇప్పుడే ర్యాలీ ప్రారంభిస్తున్నారు. పాదయాత్ర కొండగట్టు మీది వరకు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర శిక్ష జేఏసీ ఆధ్వర్యంలో పాలకులు కనువిప్పు కలగాలని, మహిమగల దేవుడు కొండగట్టు హనుమాన్ స్వామి సన్నిధికి పాదయాత్రగా వస్తున్నటువంటి సమగ్ర శిక్ష జేఏసీలో భాగమైనటువంటి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినటువంటి అందరు సోదరులకు, సోదరిమణులకు టీఎస్సీపీఎస్యూ పక్షాన నమస్సుమాంజలు, ఉత్తమాభివందనాలు. మీ ఉద్యమము ముఖ్యమైన ధైర్యంతో కొనసాగుతూ ఉన్నది. పాలకులు అత్యంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఆర్థికంగా మేము ఏమీ చేయలేము అని చేతులెత్తేస్తూ ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా అసంబద్ధంగా అనిపిస్తున్నది. విద్యాశాఖలో చదువుకుంటున్నటువంటి 27 లక్షల మంది నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి సేవ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మీ న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కరించాలి. తప్పకుండా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి మీ సమస్యలు తీర్చే విధంగా ఆ కొండగట్టు హనుమాన్ దేవుడే ముఖ్యమంత్రి గారికి మనసులో పూనుకొని మీ సమస్యల పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ
మీకు అందరికీ ఉద్యమాభివందనాలు. ఈ ఉద్యమానికి సదా వెన్నంటి ఉంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే 14 జిల్లాల్లో అన్ని శిబిరాల్ని నేను సందర్శించినటువంటి సందర్భం. తప్పకుండా భవిష్యత్తులో ఏ విధమైన సహాయమైనా మీకు చేస్తానికి టీఎస్ఈపీఎస్యూ పక్షాన రెడీగా ఉన్నాం. నన్ను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ పాదయాత్రలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కొండగట్టు హనుమానికి జై, సమగ్ర శిక్ష జేఏసీ. ఈనాటి సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ఉద్యోగులు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఇద్దరు కూడా ఈ భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా విద్యా వ్యవస్థలో భాగమై విలీనమై ప్రపంచానికి గొప్ప విజేతలను ఇచ్చినటువంటి మనందరికీ ఈ కష్టం రావడం దురదృష్టమని ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, అలాగే జగిత్యాల్ ఈ 4 జిల్లాలకు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా పక్షాన, రాష్ట్ర పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా పేరు యాదగిరి శేఖర్రావు. మరి ఈ సందర్భంగా ఈ ఉద్యోగస్తులకు దాదాపు 20 జిల్లాల్లో ప్రత్యక్షంగా పర్యటించి మిగతా 13 జిల్లాల్లో మా ట్రస్మా సంబంధించిన సోదరులంతా కూడా దీనిలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయడంలో, మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడంలో ముందు వరుసలో ఉండడం, మా సంఘ పక్షాన మీ అందరికీ కూడా వెన్నంటి ఉంటామని అనేక శిబిరాలలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవ తీసుకొని ఏదైతే హన్మకొండలో మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోమని ఎస్ఎస్ఏ ఉద్యోగుల తరఫున రాష్ట్ర పక్షాన దాదాపు 11,000 పాఠశాలలు, మా ప్రైవేట్ పాఠశాలలు, ఒక 35 లక్షల మంది విద్యానందిస్తున్న తరుణంలో మా 4.5 లక్షల మంది ఎంప్లాయీస్ సంపూర్ణ మద్దతు మీకు ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకంటే మాట ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు ఓట్ల కోసం మీరు ఇచ్చిన మాట, అది కేసీఆర్ గారిని గద్దెదించడం కోసం గత ముఖ్యమంత్రిని గద్దెదించండి, సచివాలయం పిలిచి ఛాయ్ తాగే లోపు మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మిమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయడం, ముఖ్యంగా ప్రసూతి సెలవులు ఏదైతుందో వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వడం, అలాగే రిటైర్మెంట్ అయినాక 61 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఉద్యోగికి, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సమానమైన వేతనం ఇస్తూ ఒక 25 లక్షల ఏదైతే బెనిఫిట్, రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతా ఉన్నారు, అది ఖచ్చితంగా ఇస్తామని మీరు నమ్మబలికించారు వీళ్ళందరికీ కూడా. అలాగే ముఖ్యంగా సమానమైన వేతనం, సమానమైన పని అని మీరు చెప్పారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏదైతే మీరు ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులను కూడా అలానే చూస్తామని మీరు అన్ని మాటలు చెప్పిన మాటలు పాపం వీళ్ళందరూ కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సత్యం అనుకొని, ముఖ్యమంత్రి గారు అప్పుడున్న టీపీసీసీ అధ్యక్ష హోదాలో ఏదైతే ఇది అబద్దాలు కావు, ఖచ్చితంగా సత్యం అనుకొని మీ వెంట ఉండి గత ప్రభుత్వాన్ని దిద్దేంత వరకు వారు పోరాటం చేశారు. మరి ఈ పోరాటంలో భాగంగానే ఇచ్చిన మాటను, ఆడిన మాటను తప్పకుండా మీరు సమస్యను సాల్వ్ చేయాలని ఈ కొండగట్టు అంజన దగ్గరికి ఈ రోజు మొక్కులకు రావడం, పాదయాత్ర నడవడం, ఈ సందర్భంగా వారికి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వడం, ఖచ్చితంగా ఆంజనేయుడు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని ఏరియాలలో తెలుగువారు ఎక్కడైతున్నారో, భారతీయులు ఎక్కడైతున్నారో ఆ ఆంజనేయునికి మన భారతీయులంతా కూడా మొక్కుతా ఉంటారు, మొక్కులు చెల్లిస్తా ఉంటారు. ఈ రోజు ముడుపు కడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పాదయాత్రలో భాగంగా ఆంజనేయుడు వెంటనే ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రులకు, ముఖ్యంగా పాలకులకు, పాలితులు అందరూ కూడా వాళ్ళ యొక్క మనసును, వాళ్ళ మైండ్ ను కొంత చేంజ్ చేసి వీళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేయాలని ఈ పాదయాత్రలో మొదటి నుంచి కూడా పాలు పంచుకున్నందుకు, నన్ను భాగస్వామి చేసినందుకు ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, యాదగిరి శేఖర్రావు అంటాడు ఎప్పటికీ కూడా మీ వెంట ఉంటాడు, అలాగే ట్రస్మా కూడా మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ, మీరు ఆర్థికంగా ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా మా ఫోన్ చేయాల్సిందిగా కోరుతూ, మీ సమ్మెలో మీ సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు మీ వెంట ఉంటానని తెలియజేస్తూ, అంజన్న సన్నిధిలో చెప్తా ఉన్నాను, తప్పకుండా ముఖ్యమంత్రి గారు వెంటనే సమస్యలు సాధించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. సమగ్ర శిక్షకుల ఐక్యత వర్ధిల్లాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. We want. We want. We want. We want. We want. చేయాలమ్మా చేయాలి. చేయాలమ్మా చేయాలి. చేయాలమ్మా చేయాలి. చేయాలమ్మా చేయాలి.
We want We want We want We want PM గారు PM గారు PM గారు PM గారు సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత సీఎం గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే 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 హనుమకొండ హామీ అమలు చేయాలి హనుమకొండ హామీ హనుమకొండ హామీ ఒక నిమిషం నాయన ఒక నిమిషం అన్నా ఒక్క నిమిషం. ఈనాడు కొండగట్టుకు మహాపాదయాత్ర సందర్భంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు తరలి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మహాపాదయాత్ర అంటే ఆషామాషి కాదు. పొద్దుటి నుంచి మీరు రెడీ అయి, ముఖ్యంగా మహిళా సోదరులను రావడం చాలా దీని సమస్యలు వెంటనే ఒక్క నిమిషం. ఈనాటి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె సందర్భంగా ముఖ్యంగా ఎవరైతే పాదయాత్రలు ఆ దేవుడి దగ్గరికి Go